హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మళ్ళా ఒక భగవద్గీత శ్లోకం చెప్పుకుందాం. 10వ అధ్యాయంలో 20వ శ్లోకం. అహమాత్మా గుడాకేశ సర్వభూత సయస్థితః అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవచ. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అర్జునునికి ఏమని చెప్పారంటే, అహమాత్మ, నేను ఆత్మని అన్నాడు. అదే పత్రిజీ ఏం చెప్తున్నాడంటే, నువ్వే భగవంతుడివి అని చెప్తున్నాడు. దేవుడా దేవుడా అని దేవులాడేవాడే దేవుడు అని చెప్తున్నాడు. అయినా మనకి ఆ నమ్మకం లేక, అర్థం లేక ఇంకా నేను మానవుణ్ణి, నేను శరీరంని అనుకుంటూ దుఃఖంతో బాధపడుతూ ఉన్నాం. కృష్ణ భగవానుడు గీతల్ని చెప్పడం జరిగింది. అహమాత్మ గుడాకేశ, నేను ఆత్మస్వరూపంని, సర్వ ప్రాణులలో స్థితమై ఉన్నాను అన్నాడు. అంటే జీవులు, మానవులు, జంతువులు, అన్ని రకాల ప్రాణం ఉన్న ఏ జంతువైనా, ఏ జీవైనా ఆ హృదయంలో నేను స్థితమై ఉన్నాను ఆత్మరూపంలో అని చెప్పడం జరిగింది. మనకు ఏమని చెప్పారంటే, నువ్వు శరీరం కాదు ఆత్మవి అని చెప్పడం జరిగింది. ఈ ఆత్మ శరీరంలో ఉంది, కానీ నువ్వు శరీరం కాదు. శరీరం నేను అనుకుంటూ ఈ బంధాలు, బంధుత్వాలు అన్నీ నాయనుకుంటూ దుఃఖంతో ఉంటున్నావు. అలాగనే సర్వ ప్రాణులని కూడా ఆత్మస్వరూపంగా చూడాలి. అవి కూడా మన భగవంతుడే అన్న ఉద్దేశంతో హింస చేయకూడదు అని పత్రిజీ చెప్పడం జరిగింది. భగవంతుడు అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా లేడు. ఆది మధ్యం అంతం, అంటే ఎప్పుడు ఉన్నాను అని కృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అంటే ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా లేడు భగవంతుడు. ఆ భగవంతుడి ఆత్మరూపంలో అందరి శరీరంలో స్థితమై ఉన్నాను అని చెప్పాడు. అంటే ఇక్కడ అందరూ భగవంతులే అని తెలుసుకోవాలి. పత్రిజీ ఎన్నో బుక్స్ చదివి, 50,000 బుక్స్ చదివి అందులో వచ్చిన సారం ఏంటిది అంటే, హింస చూడో హంస పకడో, హింసను వదలండి, హంసను పట్టుకోండి. హంస అంటే శ్వాస అని చెప్పడం జరిగింది. హంసను పట్టుకుంటే నువ్వు అర్థమవుతావు, అంటే నీకు నువ్వు అర్థమవుతావు. నువ్వు అంటే ఏంది? ఆత్మ, ఆ భగవంతుడివే నువ్వు అని మనకి గురువుగారు అందించడం జరిగింది. అందుకే ఏ జీవిని హింసించకూడదు, ఏ ప్రాణిని కూడా ఆ భగవత్ స్వరూపమని చూడాలి తప్ప బాధ పెట్టకూడదు. మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ హింస రూపంగా మనము బాధించకూడదు అని అర్థం చేసుకోవాలని చెప్పారు. దానికి మనలో ఉన్న ఆ పరమాత్మను తెలుసుకోవాలంటే ఈ సహజంగా జరిగే ఈ శ్వాసని గమనిస్తూ హాయిగా కూర్చోవాలి. స్థిర సుఖ ఆసనంలో కూర్చొని హాయిగా సహజంగా జరిగే శ్వాసను గమనిస్తూ ధ్యానం చేయాలి. అప్పుడే మనం భగవంతులమని అర్థమవుతుంది. సర్వజీవులలో కూడా భగవంతుడు ఉన్నాడని తెలుసుకుంటారు అని చెప్తూ మన గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.